అందరికీ స్వాగతం. ఈరోజు మనం కాస్ట్ ఆప్టిమైజేషన్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని చాలామంది కేవలం బడ్జెట్ తగ్గించడం అనుకుంటారు, కానీ అది అస్సలు కాదు. ఇది ఒక వ్యాపారాన్ని మరింత బలంగా, సమర్థవంతంగా తయారు చేయడానికి ఉపయోగపడే ఒక స్మార్ట్ ప్లాన్ అన్నమాట. సరే, అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం. తెలివిగా ఖర్చు చేయడం ద్వారా బిజినెస్లు నిజంగా ఎలా స్ట్రాంగ్ అవుతాయి? ఇది కేవలం డబ్బు ఆదా చేయడం గురించి మాత్రమే కాదు. ఆ ఆదా చేసిన డబ్బును సరైన చోట పెట్టి వ్యాపారాన్ని ఎలా గ్రో చేయాలనే దాని గురించి. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నకు సమాధానం మనకు చాలా క్లియర్గా దొరుకుతుంది. ముందుగా కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో సరిగ్గా చూద్దాం. ఇది ఉన్నట్టుండి చేసే ఖర్చుల కోత కాదు. ఇది వ్యాపార విలువను పెంచుతూ ఖర్చులను తగ్గించడానికి ఫాలో అయ్యే ఒక వ్యూహాత్మక, నిరంతర ప్రక్రియ. ఇక్కడ రెండు పదాలు చాలా ముఖ్యం: వ్యూహాత్మక మరియు నిరంతర. అంటే ఇదొక తెలివైన ప్లానింగ్తో ఎప్పుడూ కంటిన్యూ అయ్యే ప్రాసెస్ అన్నమాట. రైట్. ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు ఈ కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ఇది మామూలుగా బడ్జెట్లో కోతలు పెట్టడం కంటే చాలా పెద్ద విషయం. ఇది ఒక స్ట్రాటజిక్ మైండ్ సెట్. దీని అసలు లక్ష్యాలు చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కేవలం ఖర్చు తగ్గించడం కాదు, ప్రాఫిట్స్ పెంచడం, రోజువారీ పనులను సింపుల్ చేయడం, వేస్టేజ్ని ఆపడం, ఫైనల్గా బిజినెస్ వాల్యూని పెంచడం. సో ఇది బిజినెస్ని కుదించడం కాదు, మరింత పటిష్టం చేయడం. సరే, ఇక రెండో విభాగానికి వస్తే ఇది చాలా చాలా ముఖ్యం. ఏ వ్యూహం అమలు చెయ్యాలన్నా మొదటి అడుగు మన నంబర్స్ని మనం క్లియర్గా తెలుసుకోవడం. ఎందుకంటే సరైన డేటా లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది గాలిలో మేడలు కట్టడమే అవుతుంది. ఈ బ్లూప్రింట్ అనే మాటను కాస్త ముందుకు తీసుకెళ్దాం. ఏదైనా ఇల్లు కట్టే ముందు ఆ స్థలం యొక్క క్లియర్ మ్యాప్ కావాలి కదా. అలాగే కాస్ట్ ఆప్టిమైజేషన్ మొదలుపెట్టే ముందు మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో స్పష్టంగా తెలియాలి. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. ఇదే మనం చెప్పుకున్న ఆ మ్యాప్ అన్నమాట. ఏ కేటగిరీకి ఎంత ఖర్చవుతోంది, అది మన మొత్తం ఖర్చులో ఎంత శాతం, అసలు ఆ ఖర్చు ఎందుకవుతోంది, ఈ ప్రశ్నలకు జవాబులు దొరికాయంటే మన జర్నీ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలిసిపోతోంది. ఆ నంబర్లన్నీ ఇలా ఒక చార్ట్ రూపంలో పెడితే చూడండి ఎంత ఈజీగా అర్థమవుతుందో. ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఖర్చవుతుందో ఒక్క చూపులో తెలిసిపోతుంది. ఇలా విజువలైజ్ చేయడం వల్ల మనం మొదట ఎక్కడ ఫోకస్ చేయాలో చాలా ఈజీగా అర్థమైపోతుంది. సరే, మన దగ్గర ఇప్పుడు డేటా ఉంది. దాన్ని చూసి ఎక్కడ ప్రాబ్లం ఉందో అర్థం చేసుకున్నాం. మరిప్పుడేం చేయాలి? ఆ విశ్లేషణను యాక్షన్లోకి మార్చే సమయం వచ్చింది. ఈ విభాగంలో డేటాను ఒక పక్కా ప్లాన్గా ఎలా మార్చాలో చూద్దాం. ఇక్కడ కొన్ని పవర్ఫుల్ ఐడియాస్ ఉన్నాయి. ఉదాహరణకి, పదే పదే చేసే పనులను ఆటోమేట్ చేయటం వల్ల సమయం, డబ్బు ఆదా అవ్వటమే కాదు, తప్పులు కూడా తగ్గుతాయి, క్వాలిటీ పెరుగుతుంది. అలాగే వెండర్స్తో మాట్లాడి మంచి డీల్స్ కుదుర్చుకోవడం, కొన్ని పనులను బయటివారికివ్వడం, లేదా పవర్ వేస్టేజ్ని తగ్గించడం, ఇలా చాలా ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు బోలెడ్ ఐడియాలున్నాయి. మరి అన్నిటినీ ఒకేసారి చేయలేం కదా. దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? ఈ టేబుల్ దానికి హెల్ప్ చేస్తుంది. ఏ ఐడియా వల్ల ఎంత డబ్బు ఆదా అవుతుంది, దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అని రాసుకుంటే మనం ఎక్కడ మొదలుపెట్టాలో క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం నాలుగో విభాగానికొచ్చాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనం చెయ్యాలనుకుంటున్న మార్పుల వల్ల నిజంగా ఎంత లాభం వస్తుందో లెక్కలతో చూపిస్తాం. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే అందరినీ ఒప్పించడానికి నంబర్సే బెస్ట్. మన ప్లాన్ వల్ల ఫినాన్షియల్గా వచ్చే ఇంపాక్ట్ని ఓ 3 ముఖ్యమైన నంబర్లతో చూద్దాం. ముందుగా, ఈ స్ట్రాటజీలను అమలు చేయడం ద్వారా మనం సంవత్సరానికి ఎంత ఆదాయం చేయగలం. ఈ నంబర్ మన టార్గెట్ని క్లియర్గా చూపిస్తుంది. అయితే ఈ ఆదా ఊరికే రాదు కదా. దీనికోసం మనం కొంత ఇన్వెస్ట్ చెయ్యాలి. కొత్త టెక్నాలజీ కోసమో, ట్రైనింగ్ కోసమో ఎంత ఖర్చవుతోంది? ఈ నంబర్ మనకొక రియలిస్టిక్ పిక్చర్ ఇస్తుంది. మరియు ఫైనల్గా మూడో నెంబర్, మనం పెట్టిన పెట్టుబడి మనకు తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది. అదే ఈ పేబ్యాక్ పీరియడ్. ఈ టైం ఎంత తక్కువగా ఉంటే మన ప్లాన్ అంత పవర్ఫుల్ అని అర్థం. ఇది మన వ్యూహం ఎంత స్ట్రాంగ్ అనడానికి ఒక ప్రూఫ్ లాంటిది. ఇక చివరి అత్యంత కీలకమైన విభాగానికి వచ్చేశాం. మనం కష్టపడి సాధించిన ఈ ఆదాని శాశ్వతంగా ఎలా నిలుపుకోవాలి? దీన్ని ఒక వన్ టైం ప్రాజెక్ట్లా కాకుండా కంపెనీ కల్చర్లో ఒక భాగంగా ఎలా మార్చాలి? ఇక్కడ 2 రకాల మైండ్ సెట్స్ మధ్య తేడా చూడండి. ఒకటి, తాత్కాలికంగా కోతలు పెట్టడం. ఇది క్వాలిటీని, ఎంప్లాయీల మోరల్ని దెబ్బతీస్తుంది. రెండోది, నిరంతరం మెరుగుపరుచుకోవడం. ఇది కంపెనీని లోపల నుండి బలపరుస్తుంది. మనకు కావాల్సింది రెండోది.
మరి ఈ కల్చర్ని ఎలా బిల్డ్ చేయాలి? దానికొక సిస్టమ్ కావాలి. ఫస్ట్ మనం సక్సెస్ని ఎలా కొలుస్తామో డిఫైన్ చేసుకోవాలి. వీటినే మనం కేపీఐలంటాం. తర్వాత వాటిని రెగ్యులర్గా రివ్యూ చేయాలి, నెలకోసారి లేదా 3 నెలలకోసారి. ఈ పనికి ఒక టీంని బాధ్యులుగా పెట్టాలి. వాళ్ల ఫీడ్బ్యాక్ తీసుకుని అవసరమైన మార్పుని చేసుకుంటూ వెళ్ళాలి. ఈ సైకిల్ కంటిన్యూ అయినప్పుడే ఆదాయనేది శాశ్వతంగా ఉంటుంది. ఈ మొత్తం విశ్లేషణని ఒక సమాధానంతో కాదు, ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ప్రోడక్ట్ క్వాలిటీని గాని, ఆపరేషనల్ ఎఫిషియన్సీని గాని ఏమాత్రం దెబ్బతీయకుండా ఏ కాస్ట్ ఆప్టిమైజేషన్ స్ట్రాటజీలు ఎక్కువ కాలం పాటు ఆదాను అందిస్తాయి? ప్రతి బిజినెస్ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం వెతకడంలోనే ఉంది అసలైన సక్సెస్.